హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డ్రీమ్ బాయ్స్ ఆర్ఎస్. ఈరోజు మన వీడియో వచ్చి ఏంటంటే, మా షాప్లలో మధ్య ప్యాకెట్ తీసుకొని మన టీం మెంబర్స్తోని జనాలకు తాగిపించిన తర్వాత కుక్క మజ్జిగ అని చెప్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందనే దానిపై వీడియో చేద్దాం అనుకుంటున్నాము. ఆటోలో వస్తున్నాయి ఒక నిమిషం. మరి ఇప్పుడు ఎండాకాలం కదా, కొత్తది డైరీ ఫామ్ ఓపెన్ చేస్తాం. అంటే పాలు మజ్జిగ పెరుగు తాగి చూడ టేస్ట్ ఎట్లుందో చూడాలి. ఫ్రీగానే, పైసలు కాదు, ఫ్రీగానే టేస్ట్ చూడ అంటే తాగి. ఇక్కడ రా, బస్సులో వస్తున్నాయి. మజ్జిగ అది ఎట్లుంది? బాగుందా? అమ్మాలా తీసుకుంటారా జనాలు? టేస్ట్ బాగుందా? అయితే అందరూ బర్రెలు ఆవులు తీసుకొస్తే మేము కుక్కలది, పందులది, గాడిదలది పెట్టినాం. ఇప్పుడు అది కుక్క పాలది. ఇప్పుడు అది కుక్క పాలది, కుక్క మజ్జిగ రియల్. షెడ్ వేసి కుక్కలని, బర్రెలని, అది ఆవులని అన్ని పెంచుతారు కదా. మేము షెడ్ వేసి పందులని, గాడిదలని, కుక్కల్ని పెంచి పాలమ్మ. మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? బాగుందా? తాగు, ఏం కాదు. కుక్కలది మస్తు మంది కొనుక్కుంటారు కదా. లేదు, అది కుక్కలది రియల్ గా. షాప్ గిన్నె ఉంది ముంగల. కొనుక్కోండి, మంచిగా ఉంటాయి. కావాలంటే గాడిద పాలు కావాలంటే, అన్ని పాలు, పంది పాలు కావాలన్నా కూడా తీసుకొస్తాం. గాడిద పాలు కూడా మంచిగా రియలాకా? రియల్ ఉంటాయి, మీరు నమ్ముతలేరు. హైదరాబాద్ లో మస్తు అమ్ముతున్నాము. ఇక్కడ మామనార్లో ఫస్ట్ టైం తీసుకున్నాం. కుక్కలవే అవి వేరే కుక్కలు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. పెంపుడు చెట్ల పెంచుతాం. బాగుంది టేస్ట్. అయితే తాగది తాగాక అవ్వకండి, అవ్వ అవుతుంది. ఒక నిమిషం ఆగుతా. మేము కొత్తగా పాలది, పెరుగు, మజ్జిగ ఓపెన్ చేసినాం కొత్తగా. ఎండాకాలం కదా. ఈయన బస్ స్టాప్ పక్కన ఉంటుంది షాపు. అయితే టేస్ట్ ఎట్లుందో ఎట్లా తాగి చూడు. మజ్జిగ తాగు, తీసుకొని తాగు. చల్లగా ఉన్నాయి. చల్లగా ఉంటాయి, తాగు మెల్లగా. ఏ పైసలు ఏం లేదు, ఉత్తగానే, ఫ్రీగానే. లేదు, ఫ్రీగానే. నువ్వు ₹1 తీసుకో, తాగి చూడు అంతే. పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. చూసారా సార్ డబుల్ యాక్షన్? వచ్చింది తాగు, చల్లగా తాగు. మంచిగా ఉందా? ఎట్లుంది టేస్ట్? ఎట్లుంది? ఎట్లా పుల్ల ఉందా, తీయ ఉందా? ఏం పాలు అనుకుంటున్నావు? ఏం పాల అంటే తాగు తాగు. అందరూ చెప్పాలి మంచిగా. ఎవరు చెప్పాలి? ఇక మా షాప్ అక్కడనే ఉంటుంది, బస్ స్టాండ్ పక్కల. ఫ్రీగానే, పైసలు ఏమొద్దు. వద్దు, పైసలు వద్దు. ఫ్రీగా తాగు. లేదు, పైసలు ఏం అడగాము. అయితే మేము ఇట్లా షాప్ కొత్తగా పెట్టినాం కదా, బస్ స్టాండ్ పక్కల. తాగు, తాగి ఎట్లుందో మొత్తం తాగినాక చెప్పు. తప్పగా పుల్ల ఏం లేదా మంచిగా
మరి అమ్మొచ్చటవా? అమ్మనికే బాగుండే. అదే అదే కొనుక్కుంటారా జనాలు? అందుకే చూపిస్తున్నా మొత్తం తిరిగి. వద్దు వద్దు, పైసలు వద్దు కానీ. లాస్ట్కి 50 రూపాయలు తీసుకురాం కానీ తాగు. ఏమొద్దు, పైసలు వద్దు కానీ. అంటే నా తాత ఏమంటారు కానీ తాగను. లేదు వద్దు, పైసలు వద్దు కానీ. నుంచి మీకు ఫ్రీగా అట్లా ఫ్రీగా ఇస్తున్నాం. టేస్ట్ ఒకటి చెప్పాలి, మంచిగా ఉందా ఎట్లుందా అని. అయితే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే మా అందరు బర్లవి ఆవులవే పెడుతున్నారు కదా, చాలా షాపులు ఉన్నాయి కదా. మేము కొత్తగా ఓపెన్ చేసినాం. మా దగ్గర కుక్కలవి, పందులవి, గాడిదలవి దొరుకుతాయి. ఇవి కుక్క పాలు, ఇప్పుడు కుక్క మజ్జిగ, కుక్కతో తయారు చేసి కుక్కతో వేసిన బాగానే కదా. కుక్కయ్య అవి కొత్తగా మతన పందులవి, కుక్కలవి కానీ మేము పెంచుతాం, పెంచుకొని పాలు విండి తయారు చేస్తుంటాం. రేపు రాండి, అదే మా పందుల పాలు చూపిస్తాం. ఈరోజు కుక్క చూపిస్తున్నాం, కుక్క అవి రేపు పందులో చూపిస్తాం. సరేనా? బాగుంది కదా కుక్క, చూడు అవి అంతేనా? బాగున్నాయి కదా. ఇప్పుడైతే చెప్పు. గాడిద పాలు ఉంటాయి, కుక్కవి, పందులవి, ఇంకా ఏం కావాలంటే ఇంగుంటాయి కదా ఉంటాయి అవి. మంచిది టేస్ట్ అయితే. కొత్తగా ఓపెన్ చేసినాం మేము బస్ స్టాండ్ పక్కల. ఇప్పుడు నువ్వు తాగినాయి కుక్కవి టేస్ట్ ఎట్లున్నాయి? మంచిగా ఉండే. పాముడు అవుతాయంట, తాగుతారంట ఆ జనాలు కుక్కలై. కుక్కలు అయితే ఏం కాదుగా. A few moments later. చూడనా నీవు కూడా చూడు. బాగుందా? నువ్వు తాగాక ఒకసారి తాగనా? తాగు. కొత్త ఓపెన్ చేసినాం, తీసుకో. మేమే తయారు చేస్తాం, మా దాంట్లోనే తయారు చేస్తాము. కుక్కలతోటి చేస్తాం, కుక్కల దాంట్లో బాగుంది. ఖచ్చితంగా కుక్కలు ఉంటాయి కదా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కుక్కల మజ్జిగ అది కొత్త ఓపెన్ చేసినాం. ఖచ్చితంగా కుక్కలు మంచిగా ఉంటాయి టేస్ట్. కుక్కలది, ఇంకా మా దగ్గర గాడిదలది, పందులది కూడా దొరుకుతుంది కావాలంటే. ఏం లే, మంచిగానే ఉంటది. తాగోసారి తాగి చూడు. అది కాదు, బాగానే ఉంటది కదా. పారేసి